వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మేడిపల్లి పిఎస్ ముందు ధర్నా చేస్తున్నారు సాయి తేజ కుటుంబ సభ్యులు బంధువులు. తమకు న్యాయం జరిగే వరకు పిఎస్ ముందు నుంచి కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, చెప్పండి, ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు? సాయి తేజ మృతికి కారణం ఏంటనేది తల్లిదండ్రుల వాదన. పోలీస్ దర్యాప్తులో లోపాలు ఏమన్నా ఉన్నాయంటున్నారా? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు రవిచంద్ర? అయితే ర్యాగింగ్ సీనియర్లు చేయటం వల్ల సాయి తేజ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఆత్మహత్యకు ర్యాగింగ్ చేసినటువంటి విద్యార్థుల్ని ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు, విచారించలేదంటూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మాకు న్యాయం చేయలేదంటున్నారు. తండ్రి ప్రేమ్ సింగ్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీ డిమాండ్స్ ఏంటి? మా బాబుకు న్యాయం జరిగి ఇక్కడనే ఉంటాం. మేమైతే కదలని నేను కూడా ఇక్కడనే చచ్చిపోతా ఊరేసుకొని. మా బాబుకు న్యాయం జరగకుండా అంటే ఏ రకంగా న్యాయం అంటే అన్ని రకం మా బాబుకి ఎవరైతే ఊరేసి చంపారో వాళ్ళు మాకు కావాలి, వాళ్ళకి అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకొని మేము ఉదయం నుంచి ఉన్నాం ఇక్కడ, 5 నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇప్పటిదాకా ఏం చర్య లేదు, ఏం లేదు. చెప్పండి, అంటే మీ డిమాండ్స్ చెప్పండి. మా డిమాండ్స్ ఒకటే అండి, దొరికే వెంటనే నిందితులని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఏ విధంగా అంటే ఒకరిని ఇంకొకసారి చంపాలంటే, ఇంకొకసారి విద్యార్థుల ర్యాగింగ్లు చేయాలంటే పోసుకోవాలా, ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఒక తండ్రి పాపం ఎంతో కష్టపడి చదివిపించి ఈ స్థాయికి తీసుకొస్తే ఇలాంటి ర్యాగింగ్లకు పాల్పడితే విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారని చెప్పండి. ఇప్పటికైనా పోయేదేం తెలియదు, వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఉరిదీయండి. గత 12 గంటలైంది. 12 గంటల నుండి ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు స్పందన లేదు. అంటే పోలీసు వాళ్ళు ఏమైనా అమ్ముడు పోయారా? మరి ఏం జరుగుతుంది అసలు? పోలీసు వ్యవస్థ ఎటుపోయింది? అదే ఇంకొక వర్గానికి జరిగి ఉంటే వెంటనే స్పందించేవాళ్ళు. మరి ఇప్పుడు 12 గంటలు అవుతుంది. 12 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు. మేము పోలీస్ స్టేషన్ల దగ్గర 12 గంటల నుండి వేచి చూస్తున్నాం. ఇప్పుడు పట్టుకుంటారా? అప్పుడు అదేవిధంగా పోస్ట్ మార్టంని తీసుకుపోమంటారు. ఎట్లా తీసుకుపోతామండి మేము? చెప్పండి. మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మా గిరిజనుల పైన, స్కూల్ యాజమాన్యాల పైన హస్తం ఉంది. ఒక 4th ఇయర్ అబ్బాయి, ఆ 4th ఇయర్ అబ్బాయి ర్యాగింగ్ చేయడం వల్లనే అబ్బాయి మా సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ కాదు, ఇది ఖచ్చితంగా హత్య చేశారు. ఒక బంజారా బిడ్డకి ఇంత అవమానానికి గురి చేస్తున్నారంటే సీనియర్స్, కాలేజ్ యజమాన్యం ఏం చేస్తుందండి? సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటే కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తూ ఉంది? సీనియర్స్ అంటే మనం ఎప్పుడో ఈ ర్యాగింగ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో స్వస్తి పలికినాం. ఒక ర్యాగింగ్ చేస్తుంటే ఆ కరస్పాండెంట్ కానీ సంబంధించిన ప్రిన్సిపాల్స్ మాట్లాడుకొని అసలు ఏంటిదని ఇప్పటి వరకు కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం స్పందించలే. పొద్దున్న 5 నుండి ఉన్నాం. పోస్ట్ మార్టంకి తీసుకుపోండి అంటే మేము లంబాడాలనా? మా తక్కువ కులమనా? ఏందండి ఇది? ఏంది అరాచకము? ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూ ఉంటాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు కనీసం స్పందన లేదు. వాళ్ళ డాడీ చూడు, వాళ్ళ మమ్మీ అక్కడ రోధిస్తూ ఉంది గాంధీ హాస్పిటల్ దగ్గర. పోస్ట్ మార్టం అయిపోయింది, మీ బాబుని తీసుకెళ్ళండి. ఏంది సమాధానం? ఏంది? ప్రాణం పోయినప్పుడు బాడీని తీసుకుపోవడం అంటే నిందితులకి వెంటనే శిక్షించాలి, వాళ్ళకు ఉరి తీసేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు న్యాయం చేయాలి, నిందితులపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేసేసి అదుపులో తీసుకొని ఇప్పటికి కూడా అటు వాళ్ళని అదుపులో తీసుకోలేదు. అంతేకాకుండా ఆ కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదని డిమాండ్ చేస్తున్నారు. బిందు. రైట్ రవిచంద్ర.